Hi everyone, welcome to our channel Sunil Gandhi Academy. Today's topic 10th class Hindi first textbook loni Gajji Kandlo Kartous lesson. What is the name of the lesson? Kartous. Written by Habib Tanveer. రాసినటువంటి రైటర్ హబీబ్ తన్వీర్ గారు. హబీబ్ తన్వీర్ గారు ఈ లెసన్ ని వన్ యాక్ట్ ప్లే మెథడ్ లో రాశారు నాన్న. అంటే ఏంటి? ఏకాంకి విధాలో రాశారు. వాట్ ఈజ్ ఏకాంకి విధ? ఏకాంకి విధ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది. ఫైనల్ గా ఒక మెసేజ్ తో ఈ ఏకాంకిని ఎండ్ చేస్తారు నాన్న. ఈ లెసన్ లో కూడా ఈ ఏకాంకి ద్వారా మనకు రైటర్ కరేజ్, సాక్రిఫైస్, పాట్రియాటిజం అనేటటువంటి మెసేజ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. దెన్ కమింగ్ టు ది లేఖక్ పరిచय हबीब तनवीर 1923 से 2009। 1923 में छत्तीसगढ़ के रायपुर में जन्मे हबीब तनवीर ने 1944 में नागपुर से स्नातक की उपाधि प्राप्त की। तत्पश्चात ब्रिटेन के नाटक अकादमी से नाट्य लेखन का अध्ययन करने गए और फिर दिल्ली लौटकर पेशेवर नाट्य मंच की स्थापना की। 1923లో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జన్మించినటువంటి హబీబ్ తన్వీర్ గారు 1944లో నాగ్పూర్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. తత్పశ్చాత్ ఆఫ్టర్ దట్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్రిటన్లోని నాటక అకాడమీలో నాటక రచనను అభ్యసించడానికి వెళ్ళి ఢిల్లీ రిటర్న్ అయిన తర్వాత ప్రొఫెషనల్ నాటక మంచిని స్థాపించారు హబీబ్ తన్వీర్ గారు. नाटककार, कवि, पत्रकार, नाट्य निर्देशक, अभिनेता जैसे कई रूपों में ख्याति प्राप्त हबीब तनवीर ने लोक नाट्य के क्षेत्र में भी महत्वपूर्ण कार्य किया. नाटककार, నాటక రచయిత, కవి, జర్నలిస్ట్, నాటకాలకు డైరెక్టర్గా, అలానే అభినేత, యాక్టర్గా ఎన్నో ఫార్మ్స్ లో అతను చాలా ఫేమస్ అయినటువంటి హబీబ్ తన్వీర్ గారు లోక నాట్యకే క్షేత్రమే అంటే జానపద నాటక రంగంలో కూడా తన యొక్క వర్క్స్ ని మనకు అందించినటువంటి వ్యక్తి. తను అక్కడ కూడా ఫేమస్ అయ్యారు నాన్న. ఇక్కడ జానపద నాటక రంగంలో కూడా తన యొక్క ఎఫర్ట్స్ అన్నవి ఉన్నాయి. कई पुरस्कारों, फेलोशिप और पद्मश्री से सम्मानित हबीब तनवीर के प्रमुख नाटक है. అంటే ఎన్నో పురస్కారాలు, ఎన్నో అవార్డ్స్, అలానే ఫెలోషిప్స్ మరియు పద్మశ్రీతో హానర్ చేసినటువంటి హబీబ్ తన్వీర్ గారి ప్రముఖమైనటువంటి నాటకాలు చూసినట్టయితే ఆగ్రా బజార్, చరణ్దాస్ చోర్, దేక్ రహే హై నైన్, హిర్మాకి అమర్ కహాని ఇవన్నీ కూడా అతను రాసినటువంటి మెయిన్ నాటక్. इन्होंने बसंत ऋतु का सपना, शाजापुर की शांतिबाई, मिट्टी की गाड़ी और मुद्रा राक्षस नाटकों का ఆధునిక రూపాంతర్ भी किया. ఈ నాటకాలని మోడర్న్ వర్షన్ లోకి తీసుకొచ్చారు హబీబ్ తన్వీర్ గారు. దెన్ కమింగ్ టు ది పార్ట్ ప్రవేశ్. ఇక్కడ పార్ట్ ప్రవేశ్ లో చూసినట్టయితే మనకి 10 बुलेट्स అనేవి కనిపిస్తూ ఉన్నాయి. अंग्रेज इस देश में व्यापारी के बेश में आए थे. शुरू में व्यापार ही करते रहे, लेकिन उनके इरादे केवल व्यापार करने के नहीं थे. इरादे का अर्थ होता है इंटेंशंस, వేష్. స్టార్టింగ్ లో బ్రిటిషర్స్ ట్రేడ్ అనేటటువంటి వేషంలో మన ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఉన్నారు. స్టార్టింగ్ లో వీళ్ళు ఈ ట్రేడ్, ఈ బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అన్నవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. धीरे धीरे उनकी ईस्ट इंडिया कंपनी ने रियासतों पर कब्जा जमाना शुरू कर दिया. उनकी नीयत उजागर होते ही अंग्रेजों को हिंदुस्तान से खदेड़ने के प्रयास भी शुरू हो गए. खदेड़ने का अर्थ क्या है? भगाना. रियासतों, ప్రిన్స్లీ స్టేట్స్, స్లోలీ ఈస్ట్ ఇండియా కంపెనీ పీపుల్ ఎవరైతే ఉన్నారో అప్నే రియాసతోం పర్ అంటే మన ప్రిన్స్లీ స్టేట్స్, మన రాజ్యాలు, మన కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమిస్తూ వచ్చారు, వాటిని కబ్జా చేస్తూ రావడం అన్నది జరిగింది. దీంతో వాళ్ళ ఇంటెన్షన్స్ ఎక్స్పోజ్ అయ్యాయి. ఉనికి నియత్ ఉజాగర్ అంటే ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్స్ ఎక్స్పోజ్ అవ్వడంతో మనము మన హిందుస్థాన్ నుంచి, మన భారతదేశం నుంచి వీళ్ళను తరిమేసేటటువంటి ప్రయత్నాలను స్టార్ట్ చేశాం. प्रस्तुत पाठ में एक ऐसे ही जाबाज के कारनामों का वर्णन है जिसका एकमात्र लक्ष्य था अंग्रेजों को इस देश से बाहर करना. प्रेजेंट మన లెసన్ లో కూడా ఇలాంటి ఒక బ్రేవ్ పర్సన్, జాబాజ్ కా అర్థ క్యా హై? బ్రేవ్ పర్సన్. ఒక బ్రేవ్ పర్సన్ యొక్క వర్క్స్ ని వర్ణించారనమాట. అతని యొక్క వన్ అండ్ ఓన్లీ ఎయిమ్ ఏంటి? ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మన దేశం నుంచి బయటకి పంపించాలనేటటువంటి ఒక లక్ష్యంతో వర్క్ చేస్తున్నటువంటి పర్సన్. कंपनी के हुक्मरानों की नींद हराम कर देने वाला यह दिलेर इतना निडर था कि शेर की मांद में पहुंचकर उससे दो हाथ करने की मानिंद कंपनी के बटालियन के केबी में ही नहीं आ पहुंचा, बल्कि उनके कर्नल पर ऐसा रौब गालिब किया कि उसके मुंह से भी वे शब्द निकले जो किसी शत्रु या अपराधी के लिए तो नहीं ही बोले जा सकते थे. हुक्मरानों अधिकारी वर्ग माने ऑफिशियल्स यानी ऑफिसर्स, दिलेर बहादुर, ब्रेव, निडर, फियरलेस, खेमा, टेंट, రౌబ్ గాలిబ్ ప్రభావ్ జతానా. నెక్స్ట్ ఇక్కడ ముహావరాస్ కూడా ఉన్నాయి.
नींद हराम करना, परेशान करना, दो दो हाथ करना, लड़ाई करना. Then coming to the meaning of these lines, మురానో అఫీషియల్స్ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అఫీషియల్స్ ఉంటారు కదా, ఆ అఫీషియల్స్ కి నీంద్ హరాం కర్దేనా అంటే పరేషాన్ కర్నా, డిస్టర్బ్ చేసేటటువంటి అంటే నిద్ర పట్టకుండా చేసినటువంటి ఈ బ్రేవ్ పర్సన్, ఈ ఫియర్లెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను షేర్ కి మాందనే పహుంచుకారు. మాంద్ కా అర్థ్ హోతా హై స్థాన్, అంటే ఎక్కడైతే సింహం అన్నది ఉంటుందో ఆ ప్లేస్ ని మనం మాంద్ అని అంటాము. అంటే ఏంటి ఇక్కడ లయన్స్ డెన్, షేర్ కి మాంద్ కా అర్థ్ క్యా హై లయన్స్ డెన్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క టెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ రైటర్ లయన్స్ డెన్ తో కంపేర్ చేస్తున్నారు. మనం ఎవరైనా సరే సింహం గుహలోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటామా? అనుకోం. ఎందుకంటే అక్కడ మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, రివర్స్ కండిషన్స్ ఉంటాయి, మన ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి ఛాన్స్ అన్నది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా నిడర్ ఫియర్లెస్ గా అందులోకి ఎంటర్ అవ్వడమే కాకుండా, అంటే వాళ్ళ టెంట్స్ లోకి, ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీపుల్ యొక్క టెంట్ లోకి ఫైట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎంటర్ అవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కర్నల్ మీద కూడా తన ఇంపాక్ట్, తన ప్రభావాన్ని చూపించి ఆ కర్నల్ నోటి వెంటనే పొగిడించేటటువంటి మాటలు వచ్చాయి. ఎవరి గురించి? మన ఇండియాకి సంబంధించినటువంటి బ్రేవ్ పర్సన్ గురించి పొగిడేలాగా చేసినటువంటి పర్సన్ సంబంధించినటువంటి స్టోరీనే ఈ కార్తూస్. ఫస్ట్ ఇక్కడ మనము క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. లెసన్ ఏకాంకి మోడ్ లో ఉంది కాబట్టి, ఏకాంకి విధాలో ఉంది కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ చూసినట్టయితే పాత్ర కర్నల్, లెఫ్టినెంట్, సిపాయి అండ్ సవార్. కర్నల్, లెఫ్టినెంట్ అంటే వాళ్ళ సైన్యంలో దీస్ ఆర్ ద డిజిగ్నేషన్స్. ఇప్పుడు మేజర్ గా ఈ లెసన్ లో మనకి కర్నల్ అండ్ లెఫ్టినెంట్ మధ్యనే ఇక్కడ కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సిపాయి, సోల్జర్. సవార్, సవార్ అంటే జనరల్ గా రైడింగ్ చేసేటటువంటి పర్సన్. ఈ లెసన్ లో మనకి హార్స్ రైడ్ చేసుకుంటూ ఒక పర్సన్ వస్తారు నాన్న, హీఈస్ సవార్. నెక్స్ట్ అవధి 5 మినిట్. జమానా సన్ 1799. ఎప్పుడు జరిగినటువంటి స్టోరీ ఇన్సిడెంట్ ఇది? 1799 లో జరిగినటువంటి ఇన్సిడెంట్. సమయ్ రాత్రి కా, నైట్ టైం. స్థాన్ గోరఖ్పూర్ కే జంగల్ మే कर्नल कालिंज के खेमे का अंदरूनी हिस्सा. దెన్ కమింగ్ టు ద ప్లేస్, గోరఖ్పూర్ కే జంగల్ మే అంటే గోరఖ్పూర్ ఫారెస్ట్ లో కర్నల్ కాలింజ్ కి ఖేమే, ఖేమే మీన్స్ టెంట్, అంటే ఈ సోల్జర్స్ టెంపరీగా ఉండడానికి టెంట్స్ ఏర్పాటు చేసుకుని ఉంటారు కదా, వాటిని ఖేమా అంటున్నారు, యాని డేరా, టెంట్ అని చెప్పి అంటూ ఉంటాం. అందులోనే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఇప్పుడు జరుగుతోంది. ఇక్కడ బ్రాకెట్స్ లో ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఏకాంకి విధాలో కానీ నాటక విధాలో కానీ మెన్షన్ చేస్తున్నారు అని అంటే అక్కడ సిచ్యువేషన్స్ డిస్క్రైబ్ చేయడానికి నాన్న, అంటే ఏంటి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పడానికి మనకి ఇలా బ్రాకెట్స్ లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. दो अंग्रेज बैठे बातें कर रहे हैं. कर्नल कालिंज और एक लेफ्टिनेंट खेमे के बाहर है. चांदनी छिटकी हुई है. अंदर लैंप जल रहा है. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా బ్రిటిషర్స్. ఈ బ్రిటిషర్స్ మధ్య ఈ కాన్వర్జేషన్ అన్నది జరుగుతుంది. వన్ పర్సన్ ఈస్ కర్నల్ కాలింజ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కర్నల్? కాలింజ్. వన్ మోర్ ఈస్ లెఫ్టినెంట్. వీళ్ళిద్దరి మధ్యనే ఈ డిస్కషన్ జరుగుతోంది. ఖేమేకే బాహర్, టెంట్ ఏదైతే ఏర్పాటు చేయబడిందో ఆ టెంట్ బయట కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాందిని చిట్కీ హీ హై అంటే నైట్ టైం కాబట్టి ఈ వెన్నెల అన్నది స్ప్రెడ్ అయ్యింది. అందరు ల్యాంప్ జల్ రహా హై, లోపల ఎలా ఉంది నాన్న? ల్యాంప్ అన్నది వెలిగింపబడి ఉంది. అలానే బయట చంద్రుడి యొక్క వెన్నెల ఉంది. బయట టెంట్ బయట ఇద్దరు బ్రిటిషర్స్ కూర్చొని, ఒకరేమో కర్నల్ కాలింజ్, వన్ మోర్ లెఫ్టినెంట్. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ అన్నది జరగబోతోంది. కర్నల్, జంగల్ కి జిందగీ బడి ఖతర్నాక్ హోతీ హై. కర్నల్ అంటున్నారు ఈ ఫారెస్ట్ లైఫ్ ఏదైతే ఉందో చాలా డేంజరస్. ఖతర్నాక్ క్యా హై? డేంజరస్. ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకు? ఫారెస్ట్ లో కుంక్వార్ జానవర్ అంటే వైల్డ్ అనిమల్స్ ఉంటాయి. ఆ వైల్డ్ అనిమల్స్ నుంచి ఎప్పుడైనా సరే వీళ్ళకి థ్రెట్ అన్నది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అని చెప్పి అంటూ ఉన్నారు. లెఫ్టినెంట్, హఫ్తో హో గయే యహా ఖేమా డాలే హుయే, సిపాయి భీ తంగ్ ఆ గయే, యా వజీర్ అలీ ఆద్మీ హై యా భూత్, హాత్ హీ నహీ లగ్తా. ఇక్కడ బ్రిటిష్ పీపుల్ ఈ గోరఖ్పూర్ ఫారెస్ట్ లో ఈ వీక్స్ తరబడి ఎవరిని వెతుకుతున్నారట? వజీర్ అలీ. అతను మనిషా లేకుంటే భూతమా? ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నప్పుడు అతను దొరకడం లేదు. అతన్ని వెతుకుతూ వెతుకుతూ సిపాయి తంగ్ ఆగయే హై అంటే వాళ్ళకి ఇంకా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఎంత వెతికినా అతను దొరకడం లేదనమాట. అలాంటి వ్యక్తి గురించి ఇక్కడ ఒక డిస్కషన్ అన్నది జరుగుతోంది. ఎవరిని వెతుకుతున్నారు నాన్న? ఇక్కడ వజీర్ అలీని వెతకడానికి వచ్చారు. कर्नल,
उसके अफसाने सुन के रॉबिन हुड के कारनामे याद आ जाते हैं। अंग्रेजों के खिलाफ उसके दिल में किस कदर नफरत है। कोई 5 महीने हुकूमत की होगी, मगर इस 5 महीने में वो अवध के दरबार को अंग्रेजी असर से बिल्कुल पाक कर देने में तकरीबन कामयाब हो गया था। हुकूमत का अर्थ क्या है? రూలింగ్. అఫ్సానే అఫ్సానే का अर्थ क्या है? కహాని, స్టోరీస్. అప్పుడు కర్నల్ ఈ విధంగా అంటున్నారు. ఏమంటున్నారు? ఈ వజీర్ అలీ స్టోరీ చూస్తూ ఉంటే నాకు రాబిన్ హుడ్ స్టోరీస్ గుర్తొస్తున్నాయి. రాబిన్ హుడ్ గురించి మనం ఇంగ్లీష్ స్టోరీస్ లో చాలా వినుంటాం. ఇంగ్లీష్ లో చాలా ఫేమస్ స్టోరీస్ ఉన్నాయి రాబిన్ హుడ్ వి. ఈయన తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నటువంటి పర్సన్. ఈయన మెయిన్ ఏంటి అంటే తన యొక్క వేషధారాన్ని మార్చుకొని, అంటే ఈ పూర్ పీపుల్ లేదంటే నెసెసిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలని కనుక్కున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రిచ్ పీపుల్ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకుని వెళ్ళి ఆ పూర్ పీపుల్ కి ఇచ్చేటటువంటి పర్సన్ రాబిన్ హుడ్. ఈయన స్టోరీస్ ఒక్కసారిగా గుర్తొస్తున్నాయి. ఎవరి గురించి వెతుకుతున్నప్పుడు? వజీర్ అలీ. ఇక్కడ వజీర్ అలీ మనసులో బ్రిటిషర్స్ కి అగెనిస్ట్ గా చాలా ద్వేషం నిండిపోయింది. 5 months అవధ్ కింగ్డమ్ ని రూల్ చేసినటువంటి ఈ వజీర్ అలీ ఈ బ్రిటిషర్స్ కి అపోనెంట్ గా, బ్రిటిషర్స్ కి అగెనిస్ట్ గా అక్కడ ఉన్నటువంటి పీపుల్ ని తయారు చేయడంలో తక్రీబన్ కామయాబ్, ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ఫుల్. ఇక్కడ అవధులో ఎక్కడైతే వజీర్ అలీ రూలింగ్ అన్నది జరిగిందో అతని టైం పీరియడ్ లో ఆ 5 months లోనే అక్కడ ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా ఎవరికి అగెనిస్ట్ గా తయారైపోయారు? బ్రిటిషర్స్ కి అగెనిస్ట్ గా. లెఫ్టినెంట్ कर्नल कॉलिंस, ये सादत अली कौन है? लेफ्टिनेंट वांट्स टू नो हु इज सादत अली. आसिफुद्दौला का भाई है, वजीर अली का और उसका दुश्मन. आसिफुद्दौला का भाई. ఇక్కడ సాదత్ అలీ ఎవరన్నారా? ఆసిఫుద్దౌలా యొక్క బ్రదర్. అలానే వజీర్ అలీకి శత్రువు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అసలు में नवाब आसिफुद्दौला के यहाँ लड़के की कोई उम्मीद नहीं था. वजीर अली की पैदाइश को सादत अली ने अपनी मौत ख्याल किया. ఆసిఫుద్దౌలాకి మేల్ చిల్డ్రన్ లేరు నాన్న. అంటే ఏంటి? నెక్స్ట్ కింగ్ ఎవరు అవ్వాలి? ఆసిఫుద్దౌలా ఎవరైతే ఉన్నారో తన యొక్క కుమారుడే నెక్స్ట్ కింగ్ అవుతారు. కానీ అతనికి చిల్డ్రన్ లేకపోవడం వల్ల, మేల్ చిల్డ్రన్ కలగకపోవడం వల్ల సాదత్ అలీ కింగ్ అవ్వాలి అనేటటువంటి డిజైర్ తన మనసులో ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఆసిఫుద్దౌలాకి వజీర్ అలీ జన్మించారో అప్పుడు సాదత్ అలీ తన మరణంగా భావించారు. ఎందుకు? ఇక్కడ తన డిజైర్ ఫుల్ఫిల్ అవ్వదు. ఆ అవధ్ సింహాసనం అక్కడ సాదత్ అలీకి దక్కదు. ఇక్కడ అవధ్ సింహాసనము ఆసిఫుద్దౌలా నుంచి వజీర్ అలీకి ఇవ్వబడుతుంది కానీ సాదత్ అలీకి రాదు కాబట్టి అతన్ని తన మరణంగా భావించాడు. देन लेफ्टिनेंट, मगर सादत अली को अवध के तख्त पर बिठाने में क्या मसलहत थी? ఆసిఫుద్దౌలా తను వజీర్ అలీ కింగ్ అవ్వాలి, కానీ ఇప్పుడు ఆ సింహాసనం మీద, ఆ తఖ్త్ పర్ అంటే ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టారు? సాదత్ అలీ. ఏంటి దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. कर्नल, सादत अली हमारा दोस्त है और बहुत ऐश पसंद आदमी है, इसलिए हमें अपनी आधी मुमलिकत जायदाद दे दी और 10 लाख रुपए नगद. अब वो भी मजे करता है और हम भी. ऐश पसंद, भोग विलास पसंद करने वाला. ఇప్పుడు ఈ సింహాసనం మీద, ఈ అవధ్ సింహాసనం మీద ఎవరి రూలింగ్ అన్నది ఉంది? సాదత్ అలీ రూలింగ్ అన్నది ఉంది. ఎందుకు సాదత్ అలీ రూలింగ్? ఆల్రెడీ ఈయన బ్రిటిషర్స్ తో ఏకమై ఉన్నారు కాబట్టి అతన్ని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడం వల్ల అతని ప్రాపర్టీలో 50% ఇవ్వడమే కాకుండా 10 lakh rupees ఇచ్చారు. ఈ విధంగా ఉండడం వల్ల అతను ఎంజాయ్ చేస్తున్నారు, అలానే బ్రిటిషర్స్ కూడా ఇక్కడ లాభపడ్డారు. అందువల్ల ఈ సాదత్ అలీని బ్రిటిషర్స్ అవధ్ సింహాసనం మీద వజీర్ అలీని తప్పించి కూర్చోబెట్టడం అన్నది చేశారు. నెక్స్ట్ लेफ्टिनेंट, सुना है ये वजीर अली अफगानिस्तान के बादशाह शाह जमा को हिंदुस्तान पर हमला करने की दावत, आमंत्रण दे रहा है. ఆమంత్రణ కా అర్థ హోతా హై ఇన్విటేషన్. ఆల్రెడీ విన్నాము. ఈ వజీర్ అలీ ఎవరైతే ఉన్నారో ఈ ఆఫ్ఘనిస్తాన్ కింగ్ అయినటువంటి షాహే జమాన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కింగ్ మా? షాహే జమా. షాహే జమాను హిందుస్థాన్ పర్, భారతదేశం మీద వార్ ఫైట్ కి రమ్మని ఇన్వైట్ చేశారు. ఎవరు ఇన్వైట్ చేశారు? వజీర్ అలీ ఇన్వైట్ చేశారు. ఎవరిని ఇన్వైట్ చేశారు? ఆఫ్ఘనిస్తాన్ కి షాహే జమాన్ ఇన్వైట్ చేశారు. ఎందుకు? భారతదేశం మీద అటాక్ చేయడం కొరకు. ఆ విధంగా అటాక్ చేసినప్పుడు ఈ బ్రిటిషర్స్ ని ఇండియా నుంచి పంపించేసేయాలనేది వీళ్ళ యొక్క ప్లాన్. कर्नल, अफगानिस्तान को हमले की दावत सबसे पहले असल में टीपू सुल्तान ने दी, फिर वजीर अली ने भी उसे दिल्ली बुलाया और फिर
శంషుద్దౌలా అనేది యాక్చువల్గా ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళను హమ్లా అంటే అటాక్ చేయమని ఫస్ట్ ఇన్వైట్ చేసింది ఎవరు? టిప్పు సుల్తాన్ గారు. ఫస్ట్ ఎవరు ఇన్వైట్ చేశారు ఈ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ని? షాహే జమానీ, టిప్పు సుల్తాన్. ఆఫ్టర్ దట్ వజీర్ అలీ తర్వాత ఇప్పుడు శంషుద్దౌలా కూడా వాళ్ళను భారతదేశం మీదకి అటాక్ కి రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తూ ఉన్నారనమాట. कौन शमशुद्दौला? हुई शमशुद्दौला कर्नल नवाब बंगाल का निस्बती बाई बहुत ही खतरनाक आदमी है. ఈజ్ వెరీ డేంజరస్ ఫెలో. ఎవరైతే ఉన్నారో అతను చాలా డేంజరస్ అన్నమాట. ఈయన बंगाल नवाब की कजिन ब्रदर. लेफ्टिनेंट इसका तो मतलब ये हुआ कि कंपनी के खिलाफ सारे हिंदुस्तान में एक लहर दौड़ गई है. అంటే ఫైనల్ గా లెఫ్టినెంట్ అంటున్నారు. దీని అన్నిటి యొక్క ఉద్దేశం చూసినట్టయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీపుల్ కి అగెనిస్ట్ గా ఇక్కడ ఒక వేవ్ అంటే ఒక విప్లవం అన్నది స్టార్ట్ అయ్యింది అని చెప్పచ్చు అని అంటున్నారు. कर्नल जी हाँ, और अगर ये कामयाब हो गई तो बक्सर और प्लासी के कारनामे धरे रह जाएंगे और कंपनी जो कुछ लॉर्ड क्लाइव के हाथों हासिल कर चुकी है लॉर्ड वेलेस्ली के हाथों सब खो बैठेगी. బాక్సర్ వారు, ప్లాసీ వార్, ఈ యుద్ధాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి? లార్డ్ రాబర్ట్ క్లైవ్. అప్పుడు గెయిన్ అయినటువంటివన్నీ కూడా ఇప్పుడు లార్డ్ వెలెస్లీ యొక్క ఆధ్వర్యంలో పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎందుకు? అప్పుడు వాళ్ళు ఈ భారతదేశంలో విన్ అయ్యారు, కానీ ఇప్పుడు విన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కండిషన్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఏవైతే వాళ్ళు గెలుచుకున్నారో ఇప్పుడు అవన్నీ పోగొట్టుకోవాల్సినటువంటి కండిషన్స్ రాబర్ట్ వెలెస్లీ యొక్క ఆధ్వర్యంలో జరగబోతోందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. लेफ्टिनेंट वजीर अली की आजादी बहुत खतरनाक है, हमें किसी न किसी तरह इस शख्स को गिरफ्तार कर ही लेना चाहिए. शख्स का अर्थ होता है आदमी. ఈయన అంటే ఏంటి? బయట తిరుగుతూ ఉండడం అనేది చాలా డేంజరస్. ఈ వజీర్ అలీ బయట తిరగడం చాలా డేంజరస్ కాబట్టి ఏదో ఒక విధంగా ఆ మనిషిని మనము పట్టుకోవాల్సిందేది అని చెప్పి చెప్తూ ఉన్నారు. कर्नल पूरी एक फौज लिए उसका पीछा कर रहा हूँ और बरसों से वो हमारी आंखों में धूल झोंक रहा है और इन्हीं जंगलों में फिर रहा है और हाथ में ही आता. उसके साथ चंद जाबाज है, मुट्ठी भर आदमी, मगर धमकम है. धमकम माने वेरी कैपेबल पर्सన్స్. చంద్ జాబాజ్ ఫ్యూ బ్రేవ్ పర్సన్స్ ఉన్నారు. ఎవరితో పాటు ఉన్నారు? వజీర్ అలీతో పాటు. దే ఆర్ వెరీ క్యాపబుల్ పర్సన్స్ అన్నమాట. కర్నల్ కంప్లీట్ ఆర్మీని తీసుకొని కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అతన్ని వెతుకుతున్నారు. ఎవరిని వెతుకుతూ ఉన్నారు? వజీర్ అలీని. కానీ అతడు ఏం చేస్తున్నారు నాన్న? వీళ్ళని ఏదో విధంగా చీట్ చేసి తప్పించుకుంటున్నారు. ఆంఖో మే ధూల్ ఝోంక్ రహా హై అంటే ఏంటి? ఇక్కడ చీట్ చేస్తున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళకు కనిపించకుండా తప్పించుకోవడం అన్నది జరుగుతోంది. कर्नल बहादुर ना होता तो ये कंपनी के वकील को कल्ल कर देता. कल्ल का अर्थ होता है हत्या यानी वध. వజీర్ అలీ ఎంత బ్రేవ్ పర్సన్ అవ్వకపోతే మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీపుల్ ని హత్య చేస్తాడా, చంపేస్తాడా అని చెప్పి అంటూ ఉన్నారు. లెఫ్టినెంట్ ఏ కల్లు కా క్యా కిస్సా హువా తా कर्नल. కిస్సా కా అర్థ్ హోతా హై స్టోరీ. దెన్ వాట్ ఈస్ ద స్టోరీ? అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది कर्नल అని చెప్పి అడుగుతున్నారు. कर्नल किस्सा क्या हुआ था? उसको उसके पद से हटाने के बाद हमने वजीर अली को बनारस पहुंचा दिया और 3 लाख रुपया सालाना वजीफा मुकर्रर कर दिया. कुछ महीने बाद गवर्नर जनरल ने उसे कलकत्ता तलब किया. वजीर अली कंपनी के वकील के पास गया जो बनारस में रहता था और उसे शिकायत की कि गवर्नर जनरल उसे कलकत्ता में क्यों तलब करता है. वकील ने शिकायत की परवाह नहीं की, उल्टा उसे बुरा भला सुना दिया. वजीर अली के तो दिल में यूं भी अंग्रेज के खिलाफ नफरत कूट कूट कर भरी है. उसने खंजर से वकील का काम तमाम कर दिया. లెఫ్టినెంట్ కంపెనీ యొక్క లాయర్ ని చంపడానికి గల రీజన్ అడిగినప్పుడు, ఆ స్టోరీ అడిగినప్పుడు కర్నల్ స్టోరీ చెప్తున్నారు నాన్న. ఈ వజీర్ అలీని ఈ అవధి సింహాసనం మీద నుంచి దింపిన తర్వాత అతనికి ఇయర్లీ అంటే ఈ యాన్యువల్ ఇన్కమ్ కొద్దిగా డిసైడ్ చేశారనమాట. 3 lakhs రూపీస్ యాన్యువల్ ఇన్కమ్. ఎందుకు? అతని లైఫ్ లీడ్ చేయడం కొరకు 3 lakhs రూపీస్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్తూ అతన్ని బనారస్ కి పంపించేశారు. తను బనారస్ లో ఉంటున్నప్పుడు కలకత్తాకి రావాలని చెప్పి గవర్నర్ జనరల్ అన్నారు. ఎందుకు ఆ విధంగా గవర్నర్ జనరల్ అంటున్నారో కనుక్కోవాలని చెప్పి కంపెనీకి సంబంధించినటువంటి లాయర్ ని కలవడానికి బనారస్ లోనే వెళ్ళారు. బనారస్ లో ఉన్నటువంటి ఆ లాయర్ ని అడుగుతున్నప్పుడు
వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు నన్ను ఈ విధంగా తలుచుకోవడం జరిగింది, ఎందుకు నన్ను రమ్మంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ వకీలు చాలా నెగ్లెక్ట్గా, అంటే పర్వాహనాకియా, ఏ మాత్రం అసలు కొద్ది కూడా మినిమం రెస్పెక్ట్ కానీ రెస్పాన్స్ కానీ అవ్వకుండా బిహేవ్ చేయడంతో ఆల్రెడీ వజీర్ అలీ మనసులో బ్రిటిషర్స్ అంటే చాలా ద్వేషం అన్నది ఉంది. ఎప్పుడైతే ఆ లాయర్ ఆ విధంగా నెగ్లిజెన్స్ అనేది చూయించారో, ఏ మాత్రం తన మాటలకు విలువ అన్నది ఇవ్వలేదో, వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కన్జర్ అంటే తల్వార్, ఆ కత్తి తీసి అతన్ని చంపేయడం జరిగింది. ఈ విధంగా వకీల్ని చంపేశారని చెప్పి కర్నల్ లెఫ్టినెంట్ తో అంటున్నారు. లెఫ్టినెంట్ और भाग गया, వెంటనే అతను పారిపోయాడా. కర్నల్ अपने जानिसारा समेत आजमगढ़ की तरफ भाग गया, అతను తన అనుచరులు, జానిసారా ఒక క్యా హై ఫాలోయర్స్, అతని ఫాలోయర్స్ తో పాటు ఎటువైపు అతను పారిపోవడం అన్నది జరిగింది, आजमगढ़ के हुक्मरां ने उन लोगों को अपनी हिफाजत में गाघरा तक पहुंचा दिया। अब ये कारवां इन जंगलों में कई साल से भटक रहा है। हिफाजत का अर्थ क्या है, प्रोटेक्शन यानी सिक्योरिटी, हुक्मरा रूलर అండ్ ఈ అజంగఢ్ యొక్క రూలర్ యొక్క సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ తో వజీర్ అలీ అండ్ తన యొక్క అనుచరులందరూ కూడా ఘాగ్రా అనేటటువంటి ప్లేస్ దాకా రీచ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ ఫారెస్ట్ లోనే ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నారని చెప్పి అంటూ ఉన్నారు. లెఫ్టినెంట్ మగర్ వజీర్ అలీకి స్కీమ్ క్యా హై అండ్ వాట్ ఈస్ ద స్కెచ్, అతని యొక్క ఇంటెన్షన్ ఏంటి, అతని స్కెచ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. कर्नल स्कीम ये है कि किसी तरह नेपाल पहुंच जाए, अफगानी हमले का इंतजार करे, अपनी ताकत बढ़ाए, सादत अली को उस पद से हटाकर खुद अवध पर कब्जा करे और अंग्रेजों को हिंदुस्तान से निकाल दे. వజీర్ అలీ యొక్క స్కీమ్, వజీర్ అలీ యొక్క స్కెచ్ ఏంటి, నేపాల్ చేరుకోవాలి. నేపాల్ చేరుకోవడానికన్నా ముందే అక్కడ నేపాల్లో ఎవరు వెయిట్ చేస్తున్నారు వజీర్ అలీ గురించి, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ఉన్నారు ఆల్రెడీ అక్కడ, వాళ్ళ యొక్క ఆర్మీతో పాటు వెయిట్ చేస్తున్నారు. ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు, వజీర్ అలీ గురించి. వజీర్ అలీ అక్కడికి రీచ్ అవ్వగానే తన యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతో పాటు తనను కూడా యాడ్ చేసుకొని తన యొక్క పవర్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తన బాబాయ్ అయినటువంటి సాదత్ అలీ మీద అటాక్ చేయాలి. ఆల్రెడీ ఆసిఫుద్దౌలా యొక్క బ్రదర్ ఎవరు, సాదత్ అలీ. ఈ సాదత్ అలీ మీద అటాక్ చేసి ఆ అవధ్ సింహాసనం మీద నుంచి అతన్ని దించేసి ఆ అవధ్ సింహాసనాన్ని ఇప్పుడు ఎవరు ఆక్రమించాలని చూస్తున్నారు, వజీర్ అలీ. ఆఫ్టర్ దట్ తన ఈ బ్రిటిషర్స్ ని ఈ హిందుస్థాన్ నుంచి తరిమేయాలి అనేటటువంటి స్కెచ్ తో ఉన్నారు. लेफ्टिनेंट नेपाल पहुंचना तो कोई ऐसा मुश्किल नहीं, मुमकिन है कि पहुंच गया हो. मुमकिन मीन्स पॉसिबल. నేపాల్ రీచ్ అవ్వడం అంత డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు, ఇట్స్ నాట్ డిఫికల్ట్ టాస్క్. ఈ పార్టీకి ఎప్పుడో చేరుకొని ఉంటారని చెప్పి అంటున్నారు. कर्नल हमारी फौजें और नवाब सादत अली खां के सिपाही बड़ी सख्ती से उसका पीछा कर रहे हैं, हमें बहुत अच्छी तरह मालूम है कि वो इनकी जंगलों में है. एक सिपाही तेजी से दाखिल होता है, बड़ी सख्ती से उसका पीछा कर रहे हैं. చూడండి, అంటే జల్లడి పడుతున్నారు, ప్రతి అణువణువు కూడా వెతుకుతున్నారు. ఎక్కడెక్కడ మొత్తం ఆ ఫారెస్ట్ లో ఎక్కడెక్కడైనా సరే ప్రతి చోటుని వెతుకుతూ ఉన్నారనమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సైన్యము మరియు తన బాబాయ్ అయినటువంటి సాదత్ అలీ యొక్క సైన్యం కూడా ఈ వజీర్ అలీ గురించి అణువణువు వెతుకుతూ ఉన్నారనమాట. అలానే అంటూ ఉన్నారు, ఈ ఫారెస్ట్ లో కంపల్సరిగా ఎక్కడో ఒక చోట అతను ఉన్నాడు అనేటటువంటి విషయం మాకు అర్థమవుతోంది. ఆ సమయంలోనే ఇక్కడ ఒక సిపాయి లోపలికి ఎంటర్ అవుతున్నారు నాన్న, తేజీసే. ఎలా వస్తున్నారు, చాలా ఫాస్ట్ గా ఎంటర్ అవుతున్నారు. కర్నల్ ఉట్కర్ క్యా బాత్ హై, వాట్ ఈస్ ద మ్యాటర్ అని చెప్పి క్వశ్చన్ చేశారు. గోరా అంటే వైట్ సోల్జర్, బ్రిటిష్ సోల్జర్, వైట్ కలర్ లో ఉంటారు కాబట్టి ఇతన్ని గోరా అని చెప్పి అంటూ ఉన్నారు. గోరా दूर से गर्द उड़ती दिखाई दे रहा है. गर्द का अर्थ क्या है, ధూళి, డస్ట్. అంటే దూరం నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే డస్ట్ అంతా ఇలా పైకి రైజ్ అవుతోందంట. కర్నల్ సిపాయియోన్ సే కహ్ దో కి తయార్ రహే, అప్పుడు వెంటనే కర్నల్ అంటున్నారు సిపాయిలను అందరినీ రెడీగా ఉండమని. ఎందుకు, అక్కడ ఏదో దూరంగా డస్ట్ అంతా రైజ్ అవుతోంది కాబట్టి వాళ్ళు ఏదైనా థ్రెట్ ఉందేమో అనేటటువంటి ఉద్దేశంతో సిపాయిలను అంతా కూడా ప్రిపేర్డ్ గా ఉండమన్నారు. సిపాయి సలాం కర్కి చలా జాతా హై, వెంటనే కర్నల్ ని నమస్కరిస్తూ అక్కడ సిపాయి వెళ్ళిపోతున్నారు. లెఫ్టినెంట్ జో కిటికీ సే బాహర్ దేఖ్నే మే మష్రూఫ్ తా, మష్రూఫ్ కా అర్థ హై బిజీ, అంటే కిటికీలో నుంచి బయటికి చూడడంలో చాలా బిజీగా ఎవరున్నారు ఇక్కడ, లెఫ్టినెంట్. గర్ద్ తో ऐसे उड़ रही है जैसे कि पूरा एक काफिला चला आ रहा हो, मगर मुझे तो एक ही सवार नजर आता है. అక్కడ డస్ట్ ఈ విధంగా రైజ్ అవుతుందంట. ఒక పెద్ద గ్రూప్ ఎప్పుడైనా సరే రైడ్ చేసుకుంటూ వస్తుంటే
ఎంత డస్ట్ అయితే లిఫ్ట్ అవుతుందో అంత డస్ట్ లిఫ్ట్ అవుతోంది. బట్ నాకు మాత్రము ఒక్క రైడర్ మాత్రమే హార్స్‌ని రైడ్ చేస్తూ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. అని ఇదింతా ఎవరు చెప్తున్నారు? లెఫ్టినెంట్. కిటికీలో నుంచి చూస్తూ ఈ విధంగా అంటూ ఉన్నారు. కర్నల్ కిటికీ కే పాస్ జాకర్ హా ఏక్ హీ సవార్ హై. యెస్ వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. అక్కడ వస్తుండేది గ్రూప్ కాదు. వన్ అండ్ ఓన్లీ రైడర్. సర్పట్ గోడ దౌడాయే చలా ఆ రహా హై. చాలా ఫాస్ట్‌గా హార్స్‌ని రైడ్ చేసుకుంటూ వస్తున్నారు. సర్పట్ చాలా ఫాస్ట్‌గా హై స్పీడ్‌తో ఏం చేస్తున్నాడు ఇక్కడ? హార్స్‌ని రైడ్ చేస్తూ వస్తున్నారు. లెఫ్టినెంట్ ఆర్ సీదా హమారీ తరఫ్ ఆతా మాలూమ్ హోతా హై. ఆ వస్తున్నటువంటి హార్స్ రైడర్ కూడా డైరెక్ట్‌గా మన వైపు వస్తున్నట్టుగానే ఉంది. కర్నల్ తాళీ బజాకర్ సిపాయి కో బులాతా హై. తాళీ బజానా అంటే ఇలా క్లాప్ కొట్టి ఎవరిని పిలుస్తున్నారు ఇక్కడికి? సిపాయిని పిలుస్తున్నారు. ఎవరినైనా? కర్నల్. कर्नल सिपाही से सिपाहियों से कहो इस सवार पर नजर रखे कि ये किस तरफ जा रहा है. సిపాయి సలాం కర్కి చలా జాతా హై. కర్నల్ సిపాయిని పిలిపించి ఈ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. హార్స్ రైడ్ చేసుకుంటూ వచ్చేటటువంటి పర్సన్ మీద ఒక విజన్ పెట్టండి. అతను ఎటువైపు వస్తున్నారో ఒక అబ్జర్వేషన్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అతను కూడా ఓకే అంటూ అతన్ని నమస్కరించి వెళ్ళిపోయారు. లెఫ్టినెంట్ శుభే కి తో కోయి గుంజాయిష్ హీ नहीं तेजी से इसी तरफ आ रहा है. टापों की आवाज बहुत करीब आकर रुक जाती है. शुभे शुभे का अर्थ क्या है? डाउट. నో డౌట్ అట్ ఆల్. అతను వస్తున్నది ఈ ప్లేస్ కి. డెఫినెట్ గా ఇక్కడికి వచ్చేటటువంటి పాసిబిలిటీనే చాలా ఎక్కువగా ఉందని చెప్పి అంటూ ఉన్నారు. ఆ టైంలోనే టాపోంకి ఆవాజ్ గుర్రపు డెక్కల యొక్క శబ్దం అంటే గుర్రం యొక్క ఫుట్ సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ వాళ్ళకి నియరర్గా వచ్చి అంటే ఆ టెంట్ దగ్గరికి వచ్చి ఆగినట్టుగా అనిపించింది. సవార్ బాహర్ సే ముజే కర్నల్ సే మిల్నా హై. సవార్ ఆ హార్స్ రైడ్ చేసుకొచ్చినటువంటి పర్సన్ ఏమంటున్నారు ఇక్కడ? సవార్. హార్స్ రైడర్ అశ్వారోహి అని కూడా అనొచ్చు. అశ్వారోహి యాని సవార్ యాని హార్స్ రైడర్. అతను అంటున్నారు బయట నిలబడి ముజే కిస్సే మిల్నా హై? కర్నల్ సే మిల్నా హై. గోరా చిల్లాకర్ బహుత్ కో. వెరీ వెల్ ఓకే. సవార్ బాహర్ సే సి ఐ వాంట్ టు సీ I want to see or I want to meet with your कर्नल. गोरा अंदर आकर हुजूर सवार आपसे मिलना चाहता है. గోరా ఈ సిపాయి లోపలికి వెళ్ళేసి చెప్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారు కర్నల్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనమాట. कर्नल भेज दो. ओके सेंड हिम. लेफ्टिनेंट वजीर अली का कोई आदमी होगा हमसे मिलकर उसे गिरफ्तार करवाना चाहता होगा. गिरफ्तार करना టు అరెస్ట్. లెఫ్టినెంట్ జస్ట్ ఊహిస్తున్నారు అంటే వజీర్ అలీకి రిలేట్ అయినటువంటి పర్సన్ ఎవరైనా ఉండి ఉండవచ్చు. అతన్ని అరెస్ట్ చేయమని చెప్పి మనల్ని కలిసి చెప్పడానికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఎవరంటున్నారు ఇక్కడ? లెఫ్టినెంట్ యొక్క ఇమాజినేషన్. కర్నల్ ఖామోష్ రహో సవార్ సిపాయి కే సాత్ అందర్ ఆతా హై. ఇక్కడ కర్నల్ అంటున్నారు బీ క్వైట్. ఎందుకంటే అక్కడ సిపాయి అలానేంటి సవార్ ఇద్దరు కూడా లోపలికి ఎంటర్ అవుతున్నారు కాబట్టి లెఫ్టినెంట్ ఏదైతే ఊహిస్తూ చెప్తూ ఉన్నారో దాన్ని ఆపేయమని చెప్పి ఇండికేషన్ ఇచ్చున్నారు कर्नल. सवार आते ही पुकार उठता है तन्हाई 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 तन्हाई. లోన్లీనెస్ ఏకాంతం అంటే అతను లోపలికి ఎంటర్ అవ్వగానే గట్టి గట్టిగా అరుస్తున్నారు నాన్న. ఎవరు? సవార్ అశ్వారోహి హార్స్ రైడర్. తన్హాయి లోన్లీనెస్ అని చెప్పి అక్కడ ఎవరికి ఇండికేషన్ ఇస్తున్నారు? కర్నల్ కి. कर्नल साहब यहाँ कोई गैर आदमी नहीं है आप राजे दिल कह दे. గైర్ ఆద్మీ మీన్స్ స్ట్రేంజర్ అంటున్నారు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరు. రాజే దిల్ అంటే నేను మనసులో ఉన్నది ఏదైనా కావచ్చు, ఓపెన్ గా చెప్పచ్చు. ఇక్కడ ఎవరు కూడా స్ట్రేంజర్స్ లేరు అని చెప్పి కర్నల్ అంటున్నారు. సవార్ దీవార్ హమ్గోష్ దారద్ తన్హాయి. దీవార్ హమ్గోష్ దారద్ ఈ ముహావరా మీనింగ్ ఏంటంటేనా గోడలకి కూడా చెవులు ఉంటాయి. గోడలకి కూడా ఏముంటాయి? ఇక్కడ చెవులు ఉంటాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరితో మాట్లాడాలి ఇక్కడ? కర్నల్తో. ఇంకా ఆ రూమ్ లో ఎవరున్నారు మనకు? లెఫ్టినెంట్ ఉన్నారు, సిపాయి కూడా ఇతన్ని పిలుచుకొచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఇట్స్ నాట్ కరెక్ట్. అందుకే నేను సింగిల్ గా మాట్లాడాలని చెప్పడానికి అతను ఇండికేట్ చేస్తూ ఉన్నారు. దీవార్ హమ్గోష్ దారద్ అంటే ఏంటి? గోడలకి కూడా చెవులు ఉంటాయి. నేను ఎవరిని కూడా ఇక్కడ నమ్మాలని చెప్పి అనుకోవడం లేదు. कर्नल लेफ्टिनेंट और सिपाही को इशारा करता है दोनों बाहर चले जाते हैं. जब कर्नल और सवार केबिन में तन्हा रह जाते हैं तो जरा वक्फे के बाद चारों ओर देखकर सवार कहता है. ఓకే ఇక్కడ కర్నల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కదా, ఇద్దరిని బయటికి వెళ్ళిపోమని చెప్తారు. ఇషారా ఇండికేషన్, వక్ఫే టైం. కర్నల్ లెఫ్టినెంట్ ని సిపాయిని బయటికి వెళ్ళిపోమని చెప్పి
ఇండికేషన్ ఇచ్చేశారనమాట. ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇద్దరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని చుట్టూ నలువైపులా ఇలా అబ్జర్వ్ చేసుకొని తను మాట్లాడాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు? సవార్. సవార్, ఆప్నే ఇస్ ముకాం పర్ క్యూ ఖేమా డాలా హై? సవార్ అంటున్నారు, ఎందుకు ఇక్కడ ఈ ప్లేస్ లో మీరు టెన్స్ వేయాల్సి వచ్చింది? कर्नल, कंपनी का हुक्म है कि वजीर अली को गिरफ्तार किया जाए. కంపెనీ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఏమని ఆర్డర్ ఉంది ఇక్కడ? వజీర్ అలీని అరెస్ట్ చేయమని. సవాల్, लेकिन इतना लाव लश्कर क्या मायने? लाव लश्कर का अर्थ है సేనా का बड़ा समूह और యుద్ధ సామాగ్రి. సైన్యం యొక్క పెద్ద సమూహము, అలానే వార్కి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం లావ్ లష్కర్ అని అంటాం. అంటే ఒక్క వజీర్ అలీని అరెస్ట్ చేయడానికి ఇంత పెద్ద సైన్యము, ఇంత సామాగ్రితో మీరు వచ్చారా అని చెప్పి క్వశ్చన్ చేశారు. కర్నల్, గిరఫ్తారీ మే మదద్ దేనే కే లియే, అంటే అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళందరూ యూజ్ అవుతారు కదా అని చెప్పి తీసుకొని వచ్చాం. సవాల్, వజీర్ అలీకి గిరఫ్తారీ బహుత్ ముష్కిల్ హై సాహబ్. వజీర్ అలీని అరెస్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అని చెప్పి అంటూ ఉన్నారు. कर्नल, क्यों? वाई? सवाल, वो एक जाबाज सिपाही है. वही एक जाबाज सिपाही है అంటే అతను చాలా బ్రేవ్ సోల్జర్, అతన్ని అరెస్ట్ చేయడం ఈజీ కాదు కదా అని చెప్పి ఇంటెన్షన్ అన్నమాట. कर्नल, मैंने भी यह सुन रखा है. आप क्या चाहते हैं? కేసెస్, నేను కూడా వినున్నాను అతను ఒక బ్రేవ్ సోల్జర్ అని చెప్పి. వాట్ డూ యూ వాంట్? ఏం కావాలి మీకు అని చెప్పి క్వశ్చన్ చేశారు. చూడండి, ఎవరైనా ఎంటర్ అయినప్పుడు ఎవరు ఏం కావాలని క్వశ్చన్ చేస్తారు. అలా కాకుండా కాన్వర్జేషన్ మిడిల్లో ఈ క్వశ్చన్ వేసున్నారు కర్నల్. ఇంకా ఇలాంటప్పుడు వజీర్ అలీని ఏ విధంగా క్యాచ్ చేయగలుగుతారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్. సవార్, చంద్ కార్తూస్ ఫ్యూ బుల్లెట్స్. చంద్ కా అర్థ్ క్యా హై? ఫ్యూ. అతను ఏం అడగడానికి వచ్చారు, ఎందుకోసం వచ్చారట? కొన్ని బుల్లెట్స్ తీసుకోవడానికి వచ్చారు. కర్నల్, ఇస్లియే? వై? ఎందుకు కావాలి మీకు బుల్లెట్స్ అని చెప్పి క్వశ్చన్ చేశారు. సవాల్, వజీర్ అలీ కో గిరఫ్తార్ కర్నే కే లియే. వజీర్ అలీని అరెస్ట్ చేయడానికి కావాలి నాకు బుల్లెట్స్ అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. కర్నల్, ఏలో 10 కార్తూస్. వజీర్ అలీని అరెస్ట్ చేయడానికి అని చెప్పారు కాబట్టి ఆ 10 బుల్లెట్స్ కూడా ఇచ్చేసారనమాట కర్నల్. సవార్ ముస్కురాతే హుయే శుక్రియా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్పారు. కర్నల్, ఆప్కా నామ్, వాట్స్ యువర్ నేమ్ అని చెప్పి క్వశ్చన్ చేశారు. సవార్, వజీర్ అలీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ సవార్? वजीर अली. आपने मुझे कारतूस दिए, इसीलिए आपकी जान बख्शी करता हूँ. మన జీవిత చూడనా, మీరు నాకు ఈ 10 బుల్లెట్స్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను, అంటే ప్రాణభిక్ష అన్నది ఇస్తున్నానని చెప్పి వజీర్ అలీ అంటున్నారు. ये कहकर बाहर चला जाता है. टापों का शोर सुनाई देता है. कर्नल एक सन्नाटे में है. हक्का बक्का खड़ा है कि लेफ्टिनेंट अंदर आता है. ఇలా చెప్తూ వజీర్ అలీ బయటకు వెళ్ళిపోయారు. హూ ఆర్ యూ అంటూనే ఏమన్నారా? వజీర్ అలీ అంటూనే అతను షాక్ అయిపోయారు. హక్కా బక్కా ఖడా హై అంటే ఏంటి? షాక్డ్ స్టేట్ లో నిలబడిపోయాడు. ఎందుకు? ఇప్పటి వరకు ఎవరినైతే అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద పెద్ద సైన్యము, ఆర్మీతో అలానే ఏంటి టెన్స్ వేసుకొని కొన్ని సంవత్సరాలుగా అక్కడ వెతుకుతూ ఉన్నారు, ఆ పర్సనే లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వడమే కాకుండా ఇతనితో మాట్లాడి 10 కార్తూస్ ని తీసుకొని బయటికి వెళ్ళిపోయారు చాలా సేఫ్ గా. ఆ సమయంలో అక్కడ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది అంటే అతను వెళ్తున్నప్పుడు ఆ గుర్రపు డెక్కల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా సైలెంట్ స్ప్రెడ్ అయిపోయింది. కర్నల్ ఎక్ సన్నాటే మే హై. కర్నల్ ఒక సైలెన్స్ లో ఉండిపోయారు. ఎందుకు? అసలు ఏం జరిగింది అనేది అతను అర్థం చేసుకోలేకపోయాడు కొన్ని సెకండ్స్. నెక్స్ట్, హక్కా బక్కా ఖడా హై, చాలా టెన్స్డ్ గా షాక్డ్ గా నిలబడిపోయాడు అనమాట. ఆ టైంలో లోపలికి ఎవరు ఎంటర్ అవుతున్నారు? ఇక్కడ లెఫ్టినెంట్. కౌంత లోపలికి ఎంటర్ అవుతూనే అడిగారు హూ ఇస్ హీ అని చెప్పి. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? లెఫ్టినెంట్. कर्नल दबी जबान से अपने आप से कहता है एक जाबाज सिपाही. తనలో తనే అంటే ఒక షాక్డ్ స్టేట్ లో ఉన్నాడు కదా, అంటున్నాడు జాబాజ్ సిపాయి, ఒక బ్రేవ్ సోల్జర్ అని చెప్పి అంటూ ఉన్నారనమాట. స్టార్టింగ్ లో మనకి ఇచ్చున్నారు నాన్న పాఠ్ ప్రవేశ్ లో. మన శత్రువులు ఎవరైనా సరే మన గురించి పొగడ్డం అన్నది జరగదు వాళ్ళ నోటి వెంట. కానీ ఈ వజీర్ అలీ గురించి అతను ఏమంటున్నారు ఫైనల్ గా ఈ కర్నల్? జాబాజ్ సిపాయి. కర్నల్ పర్ రౌబ్ గాలిబ్ కియా హై. అంత ప్రభావం, అంత ఎఫెక్ట్ ని చూపించాడనమాట. ఎంత ఎఫెక్ట్ ని అంటే కర్నల్ నోటి వెంటనే
వజీర్ అలీని ఒక జాబాజ్ సిపాయి అంటే ఒక బ్రేవ్ సోల్జర్ అని చెప్పేలాగా చేసినటువంటి గొప్ప బ్రేవ్ పర్సన్ వజీర్ అలీ. దిస్ ఈజ్ అవర్ లెసన్ కార్తూస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్తో మీట్ అవుదాం.